కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు బూస్టింగు, కొత్త మంత్రులకు వెల్కమ్ అన్నదే ఇప్పుడు గాంధీ భవన్ సైడ్ గట్టిగినొస్తున్న ముచ్చట. అయితే మంత్రులను మార్చుట్ల ఓ ముఖ్య లీడరు శరవేగంతోని చక్రం తిప్పుతున్నాడట. ఇప్పటికైతే ఇనిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ఏందంటే, ఈ నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఉంటదని టాకు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని కొన్నొద్దుల సంధి ఇనొస్తూనే ఉండే. ఇక ఇలా కేరళ సీఎంగా ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. కాబట్టి హైకమాండ్ కూడా తెలంగాణ క్యాబినెట్ మీదనే ఫోకస్ పెట్టే పనులుందట. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏళ్ళు అయితున్నా గానీ ఇంకా పూర్తి స్థాయి క్యాబినెట్ ఫామ్ కాలేదు. 18 మంత్రి పదవులుంటే అందులో 16 మందే మంత్రులున్నారు. ఇంకా 2 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. లాస్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు ముందుగా అజారుద్దీన్, వివేక్‌ను మంత్రివర్గంలో తీసుకున్నారు. అటెంకా కడమ 2 సీట్లు ఆశపడుతున్న ఎమ్మెల్యేలను ఊరిస్తూనే ఉన్నాయి. దాంతోనే ఓ సీటు పక్కా నాకంటే నాకని కలలకు అంటేనే ఉన్నారు లీడర్లు. ఇన్ని దినాల సంది ఇంకా ఖాళీలు ఉంచే వరకలా ఆశలు పెట్టుకున్న లీడర్లు ఆక్రోశానికి గురవుతున్నారట. ఇంకిప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేస్తారు భర్తీ? ఎట్లయినా 5వ ఏడాది ఎలక్షన్ ఏడాది కిందనే పోతది. మిగిలింది ఏడాదిన్నరనే కదా అని ఒక్క తీరుగా చెవుల జోరీగల లెక్కనే తలిగిరట. దాంతోనే హైకమాండ్ కూడా ఇక ఎన్నటికైనా చేయక తప్పదు కదా అని ఇక అదే పని మీద ఉన్నారట. అయితే ఈ ముచ్చట్ల ఓ లీడరే మొత్తం ఎన్నుకుని నడిపిస్తున్నట. మంత్రివర్గ విస్తరణ కన్నా పునర్వ్యవస్థీకరణ చేస్తేనే బెటర్ అని హైకమాండ్ ఒప్పించే పనులుండని గుసగుస గట్టిగానే వస్తున్నది. కొత్తోళ్ళని క్యాబినెట్లను తీసుకునే కంటే పాతోళ్ళ తానున్న శాఖలను కూడా మారిస్తే మంచిగుంటదని చెప్పిండట. కొన్ని శాఖలైతే పక్కా మార్పులు కావాల్సిందే. హైకమాండే జరాలతో మాట్లాడి ఒప్పియాలని చెప్పినట్టు కూడా ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నారట. సీనియర్ల శాఖనే కత్తిరించేటట్టు ఆ ముఖ్య నేత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట. మెయిన్‌గా నెంబర్ 2 అని చెప్పుకొని తిరుగుతున్న మంత్రినే టార్గెట్ చేసి ఆయన తానున్న భూముల శాఖను గుంజుకోవాలని హైకమాండ్‌కి చెప్పెట్టినట్టు వస్తున్నది. అయితే ఆ మంత్రి కూడా ఉత్తగుండకుండా ఆయన పావులనే కదుపుతున్నట. ఆయన లాబీతోని రంగంలోకి దిగి నాకు మున్సిపల్ శాఖ ఇయ్యాలని హైకమాండ్ అడిగిండట. నాకు మున్సిపల్ శాఖ మీద మస్తు పట్టున్నది. ఆ శాఖ నాకిస్తే పార్టీకి, సర్కార్‌కు కూడా మంచి లాభాలుంటే చూసుకొని మరి అని చెప్పిండట. తెలంగాణ ఉద్యమంలో మేమున్నాం అనుకుంటే ప్రతిసారి మాట్లాడే ఇద్దరు మంత్రులున్న శాఖల్లో కూడా కటింగ్‌లు ఉంటాయని వస్తున్నది. దాని తగ్గట్టు హైకమాండ్ ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఒక్క తీరునొస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పోస్టును డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నాకు వద్దే వద్దని రిజెక్ట్ చేసిండు. కాబట్టి మంత్రి పోస్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక 2 ఖాళీల నాదో సీటే అని ప్రచారం చేసుకుంటుండట. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి ఫిక్స్ అని అందరికీ చెప్పి బూందీ లడ్డూలకు కూడా ఆర్డర్ ఇచ్చి పెట్టిండట అప్పుడే. ఇక దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా చాలానే మంది మంత్రి పదవుల కోసం చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకెళ్ళి మంత్రులు లేరు కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచన చేయవలసి ఉన్నది. ఇక ఇంకో దిక్కు ఇప్పుడున్న మంత్రుల్లో 2 ముగ్గురిని తీసేస్తారని కూడా వస్తున్నది. అందులో ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల మంత్రులు ఉంటారని వస్తుంది. కానీ అలా తీసేస్తే పెద్ద పంచాయతీ అని కూడా అధిష్టానం ఆలోచన చేస్తుందట. మరి ఇక ఇన్ని సమీకరణాల నడుమ నెలాఖరు వరకు ఏం తేలుతుంది ఏం కథ అనేది చూడాలిగా.